హలో అండి. నమస్తే. నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. చాలా మంది పేరెంట్సే కానివ్వండి, లేదా వుడ్ బి మదర్స్ కానివ్వండి, వుడ్ బి పేరెంట్స్ అండ్ ఆల్సో ఆల్రెడీ ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తున్న మదర్స్ వీళ్ళందరూ ఈ మధ్య చాలా అడుగుతున్నారనమాట. అది ఏంటనంటే, చికెన్ తింటే వేడి చేస్తుందా? ఎగ్ తింటే వేడి చేస్తుందా? చపాతీ తినచ్చా? ప్రెగ్నెన్సీ స్కాన్ చేసేటప్పుడు ఏం డైట్ తీసుకుంటున్నారు అని అడిగితే, అసలు ఏమీ తినట్లేదు మేడం. ఇంట్లో వాళ్ళు చపాతీ వద్దంటున్నారు, చికెన్ వద్దంటున్నారు, ఎగ్స్ వద్దంటున్నారు, ఇంకా నువ్వులు వద్దంటున్నారు, ఇవి ఏవి వద్దంటున్నారు అని చెప్తున్నారు. సో దే ఆర్ జస్ట్ టేకింగ్ బ్లాండ్ డైట్, న్యూట్రిషన్ ఏమీ లేని డైట్ తీసుకుంటున్నారనమాట. సో అది పెద్దల కాలం నుంచి ఇది వేడి అన్న ఒక మిత్ బాగా బలంగా పడిపోయిందనమాట జనాల మైండ్‌లో. సో యాక్చువల్లీ ఏంటంటే అండి, వేడి అనేది దిస్ ఇస్ కొన్ని పదార్థాలు కొంతమందికి అలర్జీగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి పీనట్స్ పడవు, అంటే పల్లీలు. కొంతమందికి పల్లీలు తింటే అలర్జీ రావటం, లేదా గొంతులో ఒక స్వెల్లింగ్ లాగా వచ్చేసి గొంతు నాలుక దొడ్డుగా అయింది అన్నట్టు అంటారు కదా, అట్లా అట్లా కావచ్చు. ఇంకొంతమందికి కొన్ని వెజిటబుల్స్ లైక్ కొంతమందికి వంకాయ తింటే మోషన్స్ అవుతాయి అంటారు. ఇంకొంతమందికి ఆలు తింటే వాతం ఇలా వస్తుందంటారు. సో దిస్ ఇస్ ఇండివిజువల్లీ, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ బాడీ టైప్ అండి. జనరలైజ్డ్ కాదు. ఒకళ్ళకి అయింది కదా అంటే ఇట్స్ నాట్ జనరలైజ్డ్. మన బాడీ ఎప్పుడు కూడా కొన్ని పదార్థాలకి అలర్జిక్ గా ఉంటది. దట్ ఈస్ కామన్. అలర్జీస్ మనం పెరుగుతున్న ఎన్వైరన్మెంట్, మన బాడీలో ఉన్న జెనెటిక్ టెండెన్సీ వల్లనో దేని వల్లనో అలర్జీస్ అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మీన్ వెల్ ముందు ఒకసారి మీకు ఆలు తింటే అలర్జీ వచ్చింది కదా అని అది లైఫ్ లాంగ్ కూడా ఉండకపోవచ్చు. మధ్యలో అలర్జీ పోవచ్చు. బట్ ఇంకొంతమందికి సీ ఫుడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ తింటే బాగా ఎలర్జీ వస్తది. నోట్లో అంతా దురద పెట్టేయటం తిన్న వెంటనే 5 మినిట్స్ కి, అండ్ దెన్ బర్ప్స్ అంటే ఎక్కువ బెల్చింగ్స్ రావటం, అరగకపోవటం ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. సో ముందు లేకపోయినా తర్వాత ఎలర్జీ రావచ్చు. సో ఎలర్జీ విషయం పక్కన పెడితే జనరలైజ్డ్ గా చికెన్ ఆర్ చపాతీ ఆర్ ఎగ్స్ ఇవన్నీ వేడి వస్తువులు కాదు. వేడి అనేది ఏంటి? మూత్రంలో మంటలాగా రావటం, లేదా అరగకపోవటం. దీన్ని జనాలు డిఫరెంట్ డిఫరెంట్ గా వేడి అని చెప్తూ ఉంటారు. బట్ వెన్ యూ టేక్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్, ఇప్పుడు చికెన్ తిన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, యూ బ్యాలెన్స్ ఇట్ విత్ లాట్ ఆఫ్ లిక్విడ్స్, లాట్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. ఇప్పుడు చికెన్ అనేది ఏంటంటే మీట్ అనేది లిటిల్ అసిడిక్. సో మన కడుపులో స్టమక్ లో ఎన్వైరన్మెంట్ అంతా అసిడిక్ గా మారుస్తుంది అది. సో మనం ఏం చేయాలి? లిటిల్ బేసిక్ కాంపౌండ్స్ ఏమన్నా తీసుకొని బ్యాలెన్స్ చేయాలి. సో బేసిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి? మజ్జిగ తీసుకోవటము, లేదా మిల్క్ తాగితే అసిడిటీ లెవెల్స్ తగ్గుతాయి. దాని తర్వాత బనానాస్ తో కొంచెం అసిడిక్ లెవెల్స్ తగ్గుతాయి. అండ్ దెన్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, పుదీనా, కుకుంబర్స్ ఇవన్నీ కొంచెం మన స్టమక్ ని బేసిక్ గా చేస్తాయి అన్నమాట. సో అసిడిక్ థింగ్స్ లైక్ ఎగ్స్ ఇలాంటివి ఏదైనా తీసుకున్నప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్ ఇస్ వెరీ సేఫ్ అండి. ఎగ్ తో చాలా తక్కువ మందికి అలర్జీస్ ఉంటాయి. అండ్ ఎగ్ పడకపోవటం, ఎగ్ వేడి అనే కాన్సెప్ట్ లేదు. బికాస్ వెన్ యూఆర్ బాయిలింగ్ ద ఎగ్ ఆర్ వెన్ యూఆర్ కుకింగ్ ఇట్, దాంట్ లోపల ఉన్న హార్మ్ఫుల్ కెమికల్స్ ఆర్ వాట్ ఎవర్ ఏదైనా అలర్జీ కాజింగ్ థింగ్ అన్ని కూడా ఇది డీనేచర్ అయిపోతాయి అనమాట. సో దట్స్ నాట్ వెరీ హార్మ్ఫుల్. సో ఇవేమన్నా తీసుకున్నా యూ బ్యాలెన్స్ ఇట్ విత్ దీస్ కాంపౌండ్స్. ఎక్కువ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవడం, మిల్క్ తో, కుకుంబర్స్ అండ్ మింట్, పుదీనా, వాటర్ ఎక్కువ తీసుకోవటం, వీటన్నిటితో బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీలో హ్యాపీగా ఇవన్నీ తీసుకోవచ్చండి. బికాస్ బేసిక్ ప్రోటీన్ కంటెంట్ వచ్చేదే ఒక హ్యూమన్ బాడీకి ఫ్రమ్ ఎగ్స్ అండ్ యువర్ మీట్. సో వెజిటేరియన్స్ కంటారా, ప్రోటీన్ కంటెంట్ వచ్చేది పప్పులు, ఆల్ కైండ్స్ ఆఫ్ పల్సెస్ కానివ్వచ్చు, లేదా సోయా అంటే మిల్ మేకర్ అంటారు కదా, అది. సోయా హ్యాస్ అ వెరీ రిచ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్. సో దీని నుంచి కూడా చాలా మంచి ప్రోటీన్ వస్తుంది వెజిటేరియన్స్ లో అయితే. సో ప్రోటీన్ తీసుకోవాలి, ఫ్యాట్స్ అడిక్వేట్ గా ఉండాలి, కార్బోహైడ్రేట్స్ అడిక్వేట్ గా ఉండాలి. అంటే కార్బోహైడ్రేట్స్ అంటే రైస్, తర్వాత ఈ మన చపాతీస్, ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ కిందికి వస్తాయి. అండ్ దెన్ ప్రోటీన్ అంటే మీ ఎగ్స్, చికెన్, మటన్, ఫిష్ అండ్ యువర్ సోయా. పల్లీలలో కూడా కొంత ప్రోటీన్ రిచ్ కంటెంట్ ఉంటుందండి. కర్డ్ లో కూడా లిటిల్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అండ్ ఫ్యాట్స్ అంటే మీరు తీసుకునే ఆయిల్స్, మీరు కుకింగ్ కి వాడే ఆయిల్స్, ఘీ, తర్వాత చీజ్, బటర్, ఇవన్నీ ఫ్యాట్ కిందికి వస్తాయి అనమాట. ఎగ్ యాక్, దిస్ ఇస్ ఆల్సో ఫ్యాట్. సో ఇవన్నీ బ్యాలెన్స్డ్ గా తీసుకోవాలి. సో బ్యాలెన్స్డ్ అంటే ఏదెంత అని కూడా అంటారు. సో కార్బోహైడ్రేట్స్ వచ్చి మీ డైట్ లో 50 to 60% ఉండాలి. సపోజ్ మీరు ఒక ప్లేట్ తెచ్చుకున్నారు, ఫుడ్ ప్లేట్.
ఆ ఫుడ్ ప్లేట్లో 50% రైస్ పెట్టుకోవచ్చు. మిగతా 50%లో హాఫ్ ప్రోటీన్, హాఫ్ ఫ్యాట్స్ యూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు యూజ్ చేసే వెజిటేరియన్ కర్రీస్ ఆర్ వాట్ ఎవర్ కర్రీస్లో ఆయిల్ అదంతా కలిపి ఒక 30% ఉంటుంది. మిగతా ప్రోటీన్ ఒక 40% అట్లా పెట్టుకోవచ్చు అనమాట. సో దిస్ షుడ్ బి యువర్ ప్లేట్. సో ఇలా వేడి చేస్తుంది అనే కాన్సెప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేయండి మైండ్ లోంచి. ప్రెగ్నెంట్ విమెన్ కి మంచి హెల్దీ ఫుడ్ పెట్టాలి. బికాస్ ఉమెన్ హెల్దీగా ఉండాలి. ఉమెన్ బేబీని క్యారీ చేయగలిగితేనే షీ కెన్ గివ్ రైస్ టు అ వెరీ హెల్తీ బేబీ అనమాట. సో ఇలాంటివన్నీ ఆలోచించద్దు. చికెన్ అనేది వేడి కాదు. హ్యాపీగా ప్రాపర్లీ కుక్డ్, ప్రాపర్లీ వాష్డ్. ఈ మీట్ తో ప్రాబ్లం ఏంటంటే వాషింగ్ సరిగా చేయాలండి. వాషింగ్ చేయటం ఇంపార్టెంట్. ఎస్పెషలీ నౌ ద రెయిన్స్ హ్యావ్ స్టార్టెడ్. సో కంటామినేషన్ రిస్క్స్ చాలా ఉంటాయి. వెన్ ఎవర్ యూర్ హ్యాండ్లింగ్ మీట్ కానీ ఇంకేదన్నా ప్రాపర్లీ బయట నుంచి వెజిటబుల్స్ తెచ్చినా, ఫ్రూట్స్ తెచ్చినా, ద వ్యాక్సీ లేయర్ కానీ ఆర్ ద కెమికల్స్, పెస్టిసైడ్స్ ఏవైతే స్ప్రే చేస్తారో ఆకుల మీద వాటి మీద, ప్రాపర్లీ వాష్ ద ఫుడ్ అండ్ దెన్ కుక్. ప్రాపర్లీ వాష్డ్ కుక్డ్ ఫుడ్ తిన్న వరకు మీకు ఏ ప్రాబ్లం రాదు. సో దిస్ ఇస్ అబౌట్ ద టాపిక్ టుడే. థ్యాంక్ యూ.